చేసుకునే పని వాళ్ళకి గొప్ప. వాళ్ళు చేసే పని మనకు వస్తుందా అంటే రాదు. ఈ శారీరక కష్టం ఉంటుంది, ఒకరికి మైండ్ పెట్టి దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీచర్ చెప్పమనండి స్కూల్లో చెప్పలేడు, టీచర్ని వెళ్ళి కలెక్టర్ ఉద్యోగం చేయమనండి చేయలేదు. చింతకూడదు, విమర్శిస్తే అవతల వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఇది తప్పు ఒప్పు అని లేకుండా చేసేవాళ్ళు ఆడ ఉండేది. పెళ్ళికైనా తొలకైనా దేనికైనా వాళ్ళు ఉపయోగపడేవాళ్ళు. కానీ రైతులు తేలిగ్గా చూస్తారు. ఆయన చేయగలిగితేనే మనం బతకగలుగుతున్నాం. ఈ సంవత్సరం నష్టం వచ్చింది, ఈ సంవత్సరం ఆపేద్దాం అనేది ఉండదు. రిటైర్మెంట్ లేని ఉద్యోగి జీతాలు బత్తాలు ఉండవు, ఏముండవు, సెలవులు ఉండవు, చివరి వరకు తుది శ్వాస వరకు చేయాల్సింది. హలో, ఈరోజు మనం పనిని గురించి మాట్లాడుకుందాం. పని అంటే మామూలుగా పని అనేదాన్ని మనం చేసుకునే పనిని కాదు, ఎవరు చేసుకునే పని వాళ్ళకి గొప్ప. అది వృత్తి ధర్మం కానివ్వండి, లేదు అది వృత్తి కాకపోయినా వాళ్ళు చేసే పనిని వాళ్ళు గౌరవిస్తారు. అలా అని మనం అవతల వాళ్ళని తక్కువగా మాట్లాడకూడదు, తక్కువగా చూడకూడదు. పని ఉందనుకోండి, ఇప్పుడు ఎవరు చేసే పని వాడది, అది కాదనకూడదు. పోనీ వాళ్ళు చేసే పని మనకు వస్తుందా అంటే రాదు. ఎంతసేపటికి మన పని వాళ్ళు చేయలేరు, వాళ్ళ పని మనం చేయలేరు. అలాంటప్పుడు ఎవరి పని వాళ్ళకి గొప్ప అనుకునేది తెలుసుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పనిని గురించి మాట్లాడుకోవాలంటే ఒకరికి శారీరక కష్టం ఉంటుంది, ఒకరికి మైండ్ పెట్టి దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు కలెక్టర్ వచ్చి టీచర్ చెప్పమనండి స్కూల్లో చెప్పలేడు, టీచర్ని వెళ్ళి కలెక్టర్ ఉద్యోగం చేయమనండి చేయలేడు. ఆ జాబ్లో ఎంత కష్టం ఉంటుందో ఆయనకు తెలుసు, ఈ జాబ్లో ఎంత కష్టం ఉంటుందో టీచర్కి తెలుసు. కాబట్టి మనం విమర్శించకూడదు. విమర్శిస్తే అవతల వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చాకలాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని తక్కువగా మాట్లాడకూడదు. అసలు చాకలాళ్ళు అంటే చాలా పవిత్రమైన వృత్తి, ఆ పని ఎవ్వరూ చేయలేరు. వాళ్ళని గౌరవించాలి. ఇవ్వాలంటే వాషింగ్ మిషన్లు వచ్చినాయి, మనం చేస్తున్నాము, చేసుకోగలుగుతున్నాము. సరుకులు సబ్బులు వచ్చినాయి, చాలా రకాలు వచ్చినాయి. కానీ అదే పాత రోజుల్లో ఆ చాకలాడకున్న విలువ వేరే వాళ్ళకి ఎవరికి ఉండేది కాదు. పురిటి బట్టల కాడ నుంచి ఏది ఇది తప్పు ఒప్పు అని లేకుండా చేసేవాళ్ళు వాళ్ళు. ఆ రోజులు సబ్బులు లేకపోయినా సోడా సున్నాలు వేసి వాళ్ళు ఉతికి శుభ్రం చేసేవాళ్ళు. పెళ్ళిళ్ళు వచ్చినాయి అంటే మొత్తం వాళ్ళే చేసేవాళ్ళు. ఇలా ఉండేది. పెళ్ళికైనా తొలకైనా దేనికైనా వాళ్ళు ఉపయోగపడేవాళ్ళు. కాలాన్ని బట్టి అన్నీ మారిపోతున్నాయి. ఇకపోతే రైతులు ఉన్నారు, రైతులు వ్యవసాయం వాళ్ళు చేయగలుగుతారు, కానీ రైతులు తేలిగ్గా చూస్తారు. రైతు ఎప్పుడు తక్కువ కాదు. ఆయన చేయగలిగితేనే మనం బతకగలుగుతున్నాం. ఆయన కష్టమో సుఖమో అనేది లేకుండా, లాభ నష్టాలు చూడకుండా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నష్టం వచ్చింది, ఈ సంవత్సరం ఆపేద్దాం అనేది ఉండదు. నష్టమైనా ఆయన అది చెయ్యాల్సిందే, అంతకుమించి ఆయన చేయలేడు. అదేవిధంగా మామూలుగా ఎవరైనా సరే వృత్తి ధర్మాన్ని కానీ ఏ ధర్మాన్నైనా పాటించాలి. ఎవరి పని వాళ్ళకి గొప్ప అనేది మనం తెలుసుకోవాలి. ఇవాళ ఇంట్లో ఉంటే హౌస్ వైఫ్ అని తేలిగ్గా చూస్తున్నారు. హౌస్ వైఫ్ తేలిక కాదు, రిటైర్మెంట్ లేని ఉద్యోగి. అది అర్థం అవటంలో ఏముంది, తిని ఇంట్లో ఉంటుంది, పనే ఉంటుంది, అన్నం కూర వండటమేగా అనుకుంటారు.
కానీ కాదు. అవి జీతాలు బత్తాలు ఉండవు, ఏముండవు, సెలవులు ఉండవు. చివరి వరకు తుది శ్వాస వరకు చేయాల్సింది. అదే ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులో పడతారు. ఒక ఇబ్బంది అని కాదు, బయట మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసే బిహేవియర్ భరాయించాలి, వాళ్ళని వాళ్ళు మాట్లాడే మాటలు భరాయించాలి. ఇది అది అని కాదు, వాళ్ళకి తగ్గ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అలాగే మగవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లో ఆడవాళ్ళు తేలిగ్గా మాట్లాడతారు. తెచ్చావులే, ఇంట్లో జీతమేగా నువ్వు తెచ్చిందంటారు. ఆయనకుండే కష్టం ఆయనది, ఆయన బాధలు ఆయనకుంటాయి. ఇలా ప్రతి వాళ్ళని మనం తేలిగ్గా మాట్లాడకూడదు, వాళ్ళ పని గురించి విమర్శించకూడదు, పనిని మీరు ఇదేగా అని చులకన భావం చేయకూడదు. ఎప్పుడైతే మనం పనులని గౌరవిస్తామో, ఆ పనులు ఎవరయ్యాళ్ళకు గొప్పని మనం ఆలోచిస్తామో, అప్పుడు విలువ గౌరవం అనేవి ప్రతి ఒక్క మనిషికి వస్తాయి. విలువ తక్కువగా ఎవరిని చూడద్దు. ఇది మీరు తెలుసుకోండి. అందరికీ తెలిసినా కానీ దీన్ని అంతగా పట్టించుకోవటంలా. అవతల వాళ్ళని తేలిగ్గా చూస్తున్నారు. చిన్న ఎంప్లాయీ అంటే చిన్న ఎంప్లాయీగా ఏముందో అడిగి పని అంటారు. పని ఉండేదే వాళ్ళకి. ఇట్లా కొన్నిటిని మనం అర్థం చేసుకొని మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.